చదువుకుంటాం. 1 Timothy and chapter 3. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎల్లా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభము నపేక్షించు వారినై ఉండక మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలెను. శీఘ్రంగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. May our loving and living God bless the reading of this chapter for our meditation this night. మన ప్రేమ కలిగిన జీవము కలిగిన దేవుడు ఈ దిన ధ్యానం కొరకై ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించునుగాక. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో ప్రభువైపు చూద్దామండి. Loving Heavenly Father, in the name of the Lord Jesus Christ, our highly exalted Savior, we thank Thee for keeping us in the land of the living. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చింపబడిన మా రక్షకుని నామంలో మమ్మల్ని సజీవుల భూమిలో ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for forgiving our sins and writing our names in the book of life. ప్రభా, మా పాపాలను క్షమించి మా యొక్క పేర్లు జీవగ్రంథంలో రాసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Assurance of salvation and the hope of glory granted unto us. ప్రభా, మాకు ఇచ్చినటువంటి రక్షణ నిశ్చయితను బట్టి, మహిమ నిరీక్షణ బట్టి స్తుతిస్తూ ఉన్నాం. Thank you, Lord, sealing us with Thine Holy Spirit of promise. ప్రభా, వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు మమ్మల్ని ముద్రించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. So that we may be able to call Thee Abba Father. తద్వారా ప్రభా, నేను అబ్బా తండ్రి అని పిలిచే ఆధిక్యత మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. We also thank you for the written word of God inspired by the Holy Spirit made available in our languages. ప్రభా, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మా భాషలో మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for the apostles, prophets, evangelists, shepherds, pastors, teachers whom you have granted unto us. ప్రభా, అపోస్తలులు, కాపర్లు, ఉపదేశకులు, సువార్థికులను మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. So that we may come into fullness and the stature of the Lord Jesus Christ. తద్వారా మేము క్రీస్తుకు సంపూర్ణతకు సమానమైనటువంటి ఆ యొక్క సారూప్యతలోనికి రావడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. Thank you for helping us for the past few months to study on this epistle from 1 Timothy. ప్రభా, మొదటి తిమోతి పత్రిక మీద గత కొన్ని మాసాలుగా ధ్యానించడానికి మీరు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Now Lord, once again thou may bless this chapter which you have read together. ప్రభా, మేమందరం కలిసి చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగాన్ని మరలా మీరు మా కొరకై దీవించమని ప్రార్థిస్తున్నాం. Put the right words in our mouth in English as well as in Telugu. ప్రభా, మా యొక్క నోట్లో సరైన మాటలు తెలుగులోను ఇంగ్లీష్లోను దయచేయమని ప్రార్థిస్తున్నాం.
Thank you for those who are present, and we pray for those who are hearing through this Zoom system or YouTube. ప్రభా, ఎవరైతే భౌతికంగా మందిరానికి రాగలిగినారో వారిని బట్టి వందనాలు, ఎవరైతే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారో వారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, Lord, for healing us when we were sick because of cough and cold. ప్రభా, నేను అనారోగ్యంగా దగ్గు చేత జలుబు చేత బాధపడుతున్నప్పుడు ప్రార్థన విన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. In answer to prayers of several saints, thank you for healing us. ప్రభా, అనేక పరిశుద్ధుల ప్రార్థన ఆలకించి నన్ను స్వస్థపరిచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Now, Lord, help us to fill this gap of 2 weeks in our Bible study here in Horeb, Malakpet. ప్రభా, హోరేబ్ మలక్పేట్లో గత 2 బైబిల్ పట్టణాలు కలిగి ఉండలేకపోతే వచ్చినాం, దాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం. Now, Lord, entirely we submit ourselves to the kingship and the headship of the Lord Jesus Christ. ప్రభా, మమ్మల్ని మేము పూర్తిగా యేసు ప్రభా యొక్క రాజరికానికి ఆధిపత్యం కిందికి తీసుకొచ్చుకుంటున్నాం. We expect great things from Thee. ప్రభా, నీ నుండి గొప్ప సంగతులను ఆశిస్తా ఉన్నాం. As we humbly ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior, Jesus Christ. దీనులంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. We have been telling you that the 1 Timothy, 2 Timothy and epistle to Titus, these 3 epistles put together are called as the pastoral epistles. మొదటి తిమోతి పత్రిక, రెండవ తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఈ 3 పత్రికలు కాపరి పత్రికలని ఇంతకుముందు నుంచి చెప్తూ వచ్చాను. And also these 3 epistles are also called as the epistles of church order, how church should order itself or how the church should behave itself. అంతేకాకుండా ఈ యొక్క పత్రికలు సంఘము ఏ విధంగా క్రమం కలిగి ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాలు కూడా ఈ యొక్క పత్రికలో రాయబడుతూ వచ్చాయి. Not how the leaders have to behave themselves, but also how the church has to behave itself. చూడండి, సంఘంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా ప్రవర్తించాలి, సంఘం కూడా ఏ విధంగా ప్రవర్తించాలి అని ఈ యొక్క పత్రికలో రాయబడుతూ వచ్చింది. Our behavioral pattern is of paramount importance. చూడండి, మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది సంఘంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. So therefore, Paul, inspired by the Holy Spirit, is writing to these true leaders, Timothy and Titus, to set things in order which are wanting in Ephesus and also in a place called Crete. చూడండి, అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఈ ఇరువురికి అనగా తీతుకు తిమోతికి వారు అక్కడ ఎఫెసులోను క్రేతులో ఉన్నటువంటి లోపంగా ఉన్న వాటిని తీర్చిదిద్దాలని వారికి పత్రికలు రాస్తూ వచ్చాడు. Timothy was asked to stay in Ephesus. తిమోతిని ఎఫెసులో ఉండమని పౌలు కోరుతూ వచ్చాడు. Then he requested Titus to stay in Crete. తీతును క్రేతులో ఉండమని కోరుతూ వచ్చినాడు. And writing to them, giving them instructions how he should set things in order which are wanting in those 2 places. ఈ విధంగా ఆ 2 స్థలాల్లో లోపంగా ఉన్న వాటిని సరిదిద్దాలని వారికి పత్రికలు రాస్తూ వచ్చాడు. Ephesus was a very big church where Paul himself stayed nearly 3.5 years and founded it and built it. చూడండి, ఎఫెసులో ఉన్నటువంటి సంఘము చాలా పెద్దది. అపోస్తులైన పౌలు తానే స్వయంగా 3.5 సంవత్సరాలు అక్కడ ఉండి దాన్ని స్థాపిస్తూ వచ్చినాడు. Now Paul has to move. He can't stay in one place because an apostle he has to go to many places. అపోస్తులుగా ఉండడం కారణాన్ని బట్టి ఆయన ఒక స్థలంలో ఉండలేడు, అనేక స్థలాలకి ప్రయాణించవలసి వచ్చింది. Now he is commissioning his spiritual son Timothy to stay at Ephesus and writing these epistles, first epistle to Timothy, second epistle to Timothy, giving us a service manual how he should conduct his ministry in the church. అయితే ఇప్పుడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని ఎఫెసులో ఉంచి మొదటి పత్రిక, రెండవ పత్రిక అక్కడ సంఘాన్ని ఏ విధంగా నడిపించాలని రాస్తూ వచ్చినాడు. In the same way, when he writes to Titus, he is writing in this epistle how he is to rectify matters there in that place, island called Crete. చూడండి, అలాగే తీతును క్రేతు అనే ద్వీపంలో ఉంచి అక్కడ ఉన్నటువంటి లోపాలు సరిదిద్దాలని ఆయనకు రాస్తూ వచ్చినాడు. I told you many things in the first 2 chapters of this first Timothy. ఈ మొదటి తిమోతి పత్రిక మొదటి 2 అధ్యాయాల్లో అనేక విషయాలు మీకు తెలియజేస్తూ Now వచ్చినాను. before we go to the 3rd chapter, ఇప్పుడు 3వ అధ్యాయానికి వెళ్ళక ముందు I want to remind you once again. మరలా అవి మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. The spiritual health of the church depends upon believers' character and conduct. చూడండి, సంఘం యొక్క ఆత్మీయమైనటువంటి ఆరోగ్యం అనేది వారి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. Every individual believer's character and conduct, the church depends upon every believer's character and conduct. చూడండి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి యొక్క సంఘం యొక్క ఆత్మీయ హెల్త్, సంఘంలో ఉన్నటువంటి సంఘంలో విశ్వాసులను when we say సంఘం,
It's a corporate body. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను బట్టి సంఘం యొక్క ఆత్మీయత ఆధారపడేదిగా ఉంది. విశ్వాసులు ఒక్కొక్కరు ఏ రీతిగా జీవిస్తారో దాని మీద ఆధారపడి ఉంటుంది. గాట్ మై పాయింట్? అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే సంఘం యొక్క ఆత్మీయమైనటువంటి ఆరోగ్యం సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ప్రవర్తన జీవిత విధానాన్ని బట్టి ఆధారపడి ఉంది. So therefore every believer must contribute for the spiritual health, spiritual wealth of the church of the living God. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి సంఘం యొక్క ఐశ్వర్యం కొరకై సంఘం యొక్క ఆరోగ్యం కొరకై మనము ప్రోత్సాహపరిచే వరంగా ఉండాలి. Also families, not only individual believers, families also. As families, we are as a family we attend this fellowship. That means our families also together we must contribute for the spiritual health and the wealth of the church of the living God. చూడండి, మనలో వ్యక్తిగతంగా సహాయపడమే మాత్రమే కాకుండా కుటుంబాలుగా కూడా సంఘం యొక్క ఆరోగ్యం కొరకై సంఘం యొక్క ఎదుగుదల కొరకై మనలో సహాయపడుతూ రావాలి. కుటుంబ సమేతంగా మనం సహాయపడుతూ రావాలి. Then only church will be robust and strong and be prepared as a chaste virgin for Christ. అప్పుడు మాత్రమే సంఘము బలంగా ఉంటుంది, యేసు ప్రభువారి యొక్క కన్యకగా సిద్ధపడేదిగా ఉంది. So now coming to this chapter, ఈ యొక్క అధ్యాయం వైపు వచ్చినప్పుడు I am going to divide this chapter into 5 parts. ఈ యొక్క అధ్యాయాన్ని 5 భాగాలుగా విభజించాలని కోరుతా ఉన్నాను. రాసుకోండి. First part is number 1 for verse 1. From the first part. మొదటి భాగము 1వ వచనం. Here we find desire of a believer. If a believer has a desire to be an elder, the Bible says it's a good thing. చూడండి, ఒక విశ్వాసి అధ్యక్షుడిగా కావాలని ఆశించడం అనేది చాలా మంచి విషయం. ఒక పెద్దగా కానీ అధ్యక్షుడిగా కానీ కావాలని కోరిక ఉంటే అది దొడ్డ పని అంట, మంచిది. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. చూడండి, ఎవరైనా అధ్యక్షుడు కావాలని లేకపోతే పెద్దగా కావాలని ఆశిస్తే అది మంచి విషయం. సెకండ్లీ, రెండవ భాగం from verse 1 to 7. 1 నుండి 7 వరకు చూసినట్లయితే find qualifications of the elders. అధ్యక్షులుగా లేకపోతే సంఘ పెద్దలుగా ఉండవలసిన వారికి ఉండవలసిన అర్హతలు. There are 17 of them. ఇక్కడ 17 అర్హతలు ఉన్నాయి. So note down when I tell those 17. ఈ 17 I will tell. తర్వాత one by one we are going to study. One qualification we are going to study in detail. ఈ యొక్క 17 స్వభావాలు లేకపోతే లక్షణాలు మనం వివరంగా తర్వాత చూస్తాం. Then thirdly, మూడవ భాగం 8th verse to the 13th verse. 8 నుంచి 13 వరకు. Qualifications of deacons or deaconesses or deacons' wives. చూడండి, పరిచారకులు తర్వాత పరిచారకుల యొక్క భార్యల యొక్క అర్హతలు. You find about 9 qualifications for deacons and 4 qualifications for deaconesses. పరిచారకులకు 9 అర్హతలు ఉండాలి. అలాగే పరిచర్య చేసే పరిచారకుల యొక్క భార్యలకు 4 లక్షణాలు ఉండాలి. Then తర్వాత మనం చూస్తే fourthly, 4వ భాగము 14th verse to 15th verse. 14 నుంచి 15 వచనాల వరకు. Instructions of Paul to Timothy. అపోస్తులైన పౌలు తిమోతికి ఇచ్చినటువంటి హెచ్చరికలు. We have been every Thursday reading those verses and we have been seeing it. ఈ యొక్క వచనాలు మనం ప్రతి గురువారం చూస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. If I tarry long, thou mayest know how thou oughtest to behave thyself in the church of the living God, which is the pillar and the ground for truth. నేను ఆలస్యం చేసిన ఎలా జీవం కలిగిన దేవుని సంఘంలో నీవెలాగూ ప్రవర్తించాలో నీకు తెలియాలని ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నదని అపోస్తులైన పౌలు తిమోతికి రాస్తూ వచ్చాడు. 5th part, 5వ భాగము verse 16. 16వ వచనం. In the single verse we find the mystery of godliness. ఇక్కడ ఒక్క వచనంలో దైవ భక్తిని గూర్చిన మర్మాన్ని మనం చూస్తా ఉన్నాం. What is the mystery of godliness? దైవ భక్తిని గూర్చిన మర్మం ఏంటి? It's enumerated in this single verse. ఈ యొక్క ఒక్క వచనంలో దాని గురించి వివరించబడుతూ వచ్చింది. Once again, మరలా మీకు get properly. మీకు సరిగా అర్థం కావడానికి మరలా నేను చెప్తాను. These things you must write down and keep. ఇవి మీరు రాసుకొని ఉంచుకోవాలి. If you remember, you will forget soon. మీరు కేవలం వింటే కొన్ని దినాల తర్వాత మర్చిపోయేవారుగా ఉంటారు. After going home during the week time, when you find time, you must review it. What you study, you must review it. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు సమయము ఖాళీగా ఉన్నప్పుడు మరలా మీరు అవి తిరిగి పునరుచ్చుకోవాలి. First part, మొదటి భాగం verse 1. 1వ వచనం. Desire to be an elder. అధ్యక్షుడిగా లేకపోతే పెద్దగా ఉండాలనే కోరిక. Second part, 2వ భాగము 1 to 7. 1 నుండి 7 వరకు. Qualification of elders.
సంఘ పెద్దలకు అధ్యక్షులకు ఉండవలసిన లక్షణాలు There are 17 of them. ఇక్కడ 17 లక్షణాలు ఉన్నాయి. Thirdly, మూడవదిగా 8th verse to 13th verse, 8 నుంచి 13 వరకు చూస్తే qualifications of deacons. 9 qualifications are mentioned for deacons. పరిచారకులకు ఉండవలసిన లక్షణాలు 9 లక్షణాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. And also deaconesses or deacons' wives, they should have 4 qualifications. పరిచారకుల యొక్క భార్యలు కలిగి ఉండవలసిన లక్షణాలు 4 రాయబడుతూ వచ్చినాయి. Then fourthly, నాలుగవదిగా 14th verse to 15th verse, 14-15 వచనాల్లో instruction of Paul to Timothy. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చినటువంటి సూచనలు లేకపోతే హెచ్చరికలు. Fifthly, ఐదవదిగా 16th verse, 16వ వచనం mystery of godliness. దైవ భక్తిని గూర్చిన మర్మము. Now let us see verse by verse as the Lord enables this today. ఈ దినము As long as the Lord leads us, we shall go. ప్రభు మనకు సహాయం చేయకొలది వచనం బడి వచనం మనం చూస్తాం. ఆ విధంగా సమయం పట్టిన కొలది మనం ధ్యానిస్తాం. Verse 1, 1వ వచనం 1 Timothy chapter 3 and verse 1. మొదటి తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. This is a true saying. If a man desire the office of a bishop, he desire a good work. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎల్లా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. Commonly or naturally, సాధారణంగా మామూలుగా చెప్తే everyone wants to be an elder. ప్రతి ఒక్కరూ అధ్యక్షులుగా లేకపోతే పెద్దలు కావాలని కోరుతారు. Is it not so? ఆ విధంగా కాదా? I must be something in the church. నేను సంఘంలో ఏదో ఒక స్థానంలో ఉండాలనుకుంటారు. It's a good thing. ఇది మంచి విషయమే. But you must remember, అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, along with the desire, కోరికతో పాటు you should also have the qualification. నీకు అర్హతలు కూడా ఉండాలి. If you don't have a qualification, what is the having of desire? నీకు అర్హతలు లేకపోయినట్లయితే కోరిక కలిగి ఏం ఉపయోగం? If you want to work in any office, in any capacity, మనం ఏదైనా పని స్థలాల్లో ఏదైనా సామర్థ్యంతో పనిచేయాలంటే either in an office or a company or any job, for that position, you need certain qualification. ఆ యొక్క పని స్థలం అది ఎక్కడైనా ఆఫీస్ అయినా కంపెనీ అయినా ఆ యొక్క ఉద్యోగానికి కొన్ని అర్హతలు కావాలి. In the same way, in the church also. ఆ విధంగా సంఘంలో కూడా If you want any position in the church, సంఘంలో ఏదైనా స్థాయి కావాలని కోరితే an elder, పెద్దగా ఉండాలని కోరితే అధ్యక్షుడిగా or deaconesses, పరిచారకుడిగా పరిచారకురాలుగా ఉండాలంటే or sister worker, స్త్రీల మధ్య పనిచేసేవారు, సండే స్కూల్ టీచర్, whatever you have, ఏదైనప్పటికీ you should have certain qualification. నీకు కొన్ని అర్హతలు ఉండాలి. Without those things, ఆ అర్హతలు లేకుండా you cannot become. నీవు ఆ విధంగా ఆ స్థాయిలోకి రాలేవు. So, having a desire is good. కాబట్టి కోరిక కలిగి ఉండడం మంచిదే. But we must, along with the desire, build up our character, build up our qualification to suit our position. మనము కోరుకున్నటువంటి ఆ కోరికతో పాటు మన యొక్క జీవితము తర్వాత దానికి కావాల్సిన అర్హతలు కూడా మనము సంపాదించుకోవాలి. Sometimes when we say, so and so elder, అరే ఆయన నా elder, people talk very easily. చూడండి, ఎవరి గురించి అయినా సంఘ పెద్ద గురించి చెప్పినప్పుడు ఆయన నా అని చాలా తేలికగా మాట్లాడతారు. So and so is God's servant. They will talk very cheaply, very easily. ఆయన ఎట్లా అయింది ఆయన గాడ్ సర్వెంట్ అంటారు. ఎవరైనా దైవసేవకుని గురించి ఈయన దైవసేవకుడు అంటే ఆయన ఎట్లా అయిండు దైవసేవకుడు అంటారు. Because they see their character, they see their qualification, their behavior. How this man can be befitting to this position, to this ministry. చూడండి, ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క స్థాయికి లేకపోతే దానికి ఏ విధంగా సరిపడతాడని ఆ వ్యక్తి యొక్క లక్షణాలు, ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చూసేవారుగా ఉంటారు. So therefore, beloved, కాబట్టి ప్రియులారా, desire is good. ఆశ మంచిదే. Along with the desire, we should have proper qualifications also. కోరికతో పాటు తగినటువంటి అర్హతలు కలిగి ఉండాలి. You can't buy. మనం వీటిని సంపాదించలేము, లేకపోతే కొనలేము. సంపాదించుకోవాలా బై అవర్ క్యారెక్టర్, బట్ నాట్ బై విత్ బయింగ్ మనీ. చూడండి, మనం వీటిని డబ్బుతో సంపాదించలేం, కొనలేం. బై లాబింగ్, లేకపోతే మనము లాక్కోవడం వల్ల. లాబింగ్ అంటే చుట్టూ తిరిగి మస్కా కొట్టి అవన్నీ చేస్తారు కొంతమంది. లాబింగ్ అంటే చూడండి, మనము అన్ని కాకా బట్టి అది బట్టి ఇది బట్టి దే వాంట్ టు బికమ్ లీడర్స్ లైక్ వరల్డ్లీ. అనేక విధాలుగా ప్రయత్నించి వారు ఆ విధంగా కావాలని ప్రయత్నిస్తారు. Such things will not work. అవి ఏమాత్రం పనిచేయవు. God won't endorse such things in the church. చూడండి, సంఘంలో అలాంటి విషయాలు దేవుడు ఏమాత్రం అంగీకరించడు, ఒప్పుకోడు. God won't put his seal on such people. అలాంటి వారిపైన దేవుడు తన ముద్రను వేయడు. People may carry on for some time. ప్రజలు ఆ విధంగా కొంత సమయం కొనసాగవచ్చు. But God won't put his seal. అయితే దేవుడు తన ఆమోద ముద్రను వారిపైన వేయడు. God's anointing will not be there on such people. అలాంటి ప్రజలపైన దేవుని అభిషేకం ఉండదు. Their ministry will not be fruitful. వారి యొక్క పరిచర్య ఫలవంతంగా ఉండదు.
They don't produce spiritual children. వారు ఆత్మీయమైనటువంటి కుమారులను కనలేరు. They will only produce carnal people, worldly people. శరీర సంబంధమైన లోక సంబంధమైన పిల్లల్ని సంపాదించే వారుగా ఉంటారు. We produce what we are. మనం ఏదైతే ఉన్నామో అదే సంపాదించాం, అదే మనం కంటాం. So therefore we must be careful about our character, about behavior, our qualifications. కాబట్టి మన యొక్క ప్రవర్తన, మన యొక్క లక్షణాల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. We are living such days. మనము అలాంటి దినాల్లో ఉన్నాం. ఎలాంటి దినాలు ఉంటున్నామంటే, ఎలాంటి దినాల్లో మనం ఉంటున్నామంటే everything is diluted. చూడండి, ప్రతిదీ కలుషితం చేయబడతా ఉంది, కాలుష్యం అయిపోతుంది. Polluted and diluted. అన్ని కాలుష్యం అయిపోతా ఉంది, కలపబడతా ఉంది. Levels are being brought low. చూడండి, స్థాయిలు తగ్గించబడతా ఉన్నాయి. We are not maintaining divine heavenly standard which God has kept, which God has ordained. మనము పర సంబంధమైన ఆత్మీయమైన ఉన్నతమైన స్థానం దేవుడు ఏదైతే స్థాయి ఉంచినాడో ఆ స్థాయిని మనం కొనసాగించలేకపోతా ఉన్నాం. That's why we are not able to come into maturity. అందుకే మనం పరిపక్వతలోకి రాలేకపోతా ఉన్నాం. Not able to come into the fullness and stature of Christ. యేసు ప్రభువారి యొక్క సారూప్యతకు సంపూర్ణమైనటువంటి సారూప్యతలోనికి రాలేకపోతా ఉన్నాం. That's why we are like children tossed to and fro for every wind of doctrine. కాబట్టి ప్రతి గాలికి చెదరగొట్టే ప్రతి ఉపదేశానికి అటు ఇటు చెదిరిపోయే వారంగా ఉన్నాం. We are not able to take a stand for the truth. We are not able to take a stand for the gospel. We are not able to take a stand for the holiness. We are not able to take a stand for the righteousness. చూడండి, సత్యం కొరకై, నీతి కొరకై, ఉపదేశం కొరకై మనము తీర్మానం చేసుకొని దృఢంగా ఉండలేకపోతున్నాం. See please, 1 Kings chapter 12. చూడండి, మొదటి రాజులు 12వ అధ్యాయం. Sometime back in some other context I have shared with you, but in this context also I will repeat again. వేరే సందర్భంలో ఈ యొక్క మాటలు చూపిస్తూ వచ్చినాను, మరలా ఈ యొక్క సందర్భంలో ఈ మాట చూపించాలని కోరుతున్నాను. 1 Kings మొదటి రాజులు chapter 12 12వ అధ్యాయము verse 31. 31వ వచనం. 1 Kings మరియు chapter మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరంగా ఏర్పరచి లేవీలను కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. Here we find Jeroboam. ఇక్కడ యెరోబామును మనం చూస్తా ఉన్నాం. After Solomon, Jeroboam, what did he do? సొలొమోన్ తర్వాత యెరోబాము ఏం చేస్తూ వచ్చినాడు? He made a house of high places, lowest of the people. చూడండి, ఉన్నత స్థలంను కట్టించి సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా చేశాడు. లేవీయులను కాదు, లేవీయులను కాకుండా, వారు లేవీయులు కాదు కానీ సాధారణమైన వారు. According to the Old Testament, పాత నిబంధన ప్రకారం tribe of Levi should do all priestly ministry in the temple. దేవుని యొక్క మందిరంలో లేవి గోత్రము వారు మాత్రమే యాజకత్వం చేయాలి. What the meaning of Levi? లేవి అంటే అర్థం ఏంటి? Levi means joined. అంటే దేవునితో కలపబడినవారు. దేవునితో అంటుకట్టబడినవారు, దేవునితో అంటుకట్టబడినవారు. They must be joined to the Lord. వారు ప్రభువుతో కలిసిన వారు, అంటుకట్టబడినవారు. They are separated exclusively for the service in the temple of God. దేవుని మందిరంలో సేవ నిమిత్తమై ప్రత్యేకించబడినవారు. In the New Testament, నూతన నిబంధనలో such a tribe is not there, such sect is not there. అలాంటి గోత్రం ఏం లేదు, అలాంటి వంశం ఏం లేదు. Every born again believer, ప్రతి తిరిగి జన్మించిన విశ్వాసి, is a true Levite. అతడు నిజమైనటువంటి లేవీయుడు. Every born again believer should be joined to the Lord. ప్రతి తిరిగి జన్మించిన విశ్వాసి దేవుని చేత అంటుకట్టబడాలి, దేవునిలో అంటుకట్టబడాలి. In the Old Testament, పాత నిబంధనలో only a Levite, a priest can go to the presence of God. కేవలం లేవీయుడైనటువంటి యాజకుడు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళగలడు. If anybody wants to go to God, ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే go through the medium of this priest. అంటే ఈ యాజకుని ద్వారా మాత్రమే వారు దేవుని దగ్గరికి వెళ్ళాలి. But now in the New Testament, అయితే నూతన నిబంధనలో every believer has become a priest of God. చూడండి, ప్రతి విశ్వాసి దేవునికి యాజకుడిగా మారుతూ వచ్చినాడు. We can go into his presence and pray anytime, any number of times. మనము ఆయన సన్నిధికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎన్నిసార్లు అయినా ప్రార్థించవచ్చు. And we offer our spiritual sacrifices unto God. మనము మన దేవునికి ఆత్మీయమైనటువంటి బలులను అర్పిస్తా ఉన్నాం. In the Old Testament only priests are allowed to offer sacrifice. పాత నిబంధనలో కేవలం యాజకుడు మాత్రమే బలులు అర్పించేవాడు. Please, 1 Peter chapter 2. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం చూడండి. 1 Peter chapter మొదటి పేతురు 2వ అధ్యాయము verse 5. 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. Who are these సజీవమైన రాళ్ళు? ఈ సజీవమైన రాళ్ళు ఎవరు? We were like dead stones before we are born again. మనము తిరిగి జన్మించక ముందు
చచ్చినటువంటి ఎటువంటి జీవం లేనటువంటి రాళ్ళ వలె ఉన్నాం. But after we are born again, అయితే తిరిగి జన్మించిన తర్వాత the life of God has come into us. దేవుని యొక్క జీవం మనలో ప్రవేశించిన తర్వాత Become a lively stone. మనము సజీవమైన రాళ్ళుగా మారుతూ వచ్చాం. Lively stones, what are we? What is our ministry? సజీవమైన రాళ్ళగా మన పనేంటి? To offer up spiritual sacrifices unto God. ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించే ఆధిక్యత. Before that we were Gentiles. దానికి పూర్వం మనం అన్యులం. But now ఇప్పుడు we have obtained mercy. మనము కృప పొందాం. See verse 10. 10వ వచనం చూడండి. 1 Peter chapter 2 verse 10. మొదటి పేతురు 2వ అధ్యాయం 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. In time past we were not the people of God. ఒకప్పుడు దేవుని ప్రజగా మనం లేం. But now అయితే ఇప్పుడు we are the people of God. ఇప్పుడు దేవుని ప్రజ అయినాం. And sometime back we did not obtain mercy. ఒకప్పుడు కనికరించబడలేదు మనం. But now అయితే ఇప్పుడు we have obtained mercy. కనికరించబడిన వారమైతిమి. So therefore we are also Levites. కాబట్టి మనం కూడా లేవీలం. If we follow Old Testament, I cannot stand here because I am not a Levite. చూడండి, పాత నిబంధనను మనం అనుసరిస్తే నేను ఇక్కడ నిలబడలేను, ఎందుకంటే నేను ఈ లేవి గోత్రానికి చెందిన వాడని కాను. But now I am privileged to become a true Levite, a priest of God, to minister unto God, His word. We can sing, we can pray, we can enter into His presence wherever we are, any number of times, at any time. చూడండి, ఇప్పుడైతే నిజమైన లేవీలంగా దేవునికి పరిచయం చేయడానికి, పాటలు పాడడానికి, ఆరాధించడానికి ఎన్నిసార్లైనా ఏ సమయమైనా దేవుని సమీపించే ఆధిక్యత మనం కలిగి ఉన్నాం. But character is important. అయితే మన యొక్క ప్రవర్తన గుణం అనేది చాలా What is the ప్రాముఖ్యమైనది. qualification? అర్హతలేంటి? I should become a living stone. మనము సజీవమైన రాళ్ళుగా మారాలి. I should obtain mercy. నేను కనికరింపబడాలి. I should become the people of God. నేను దేవుని ప్రజగా మారాలి. Then I have the privilege to offer spiritual sacrifices unto God. అప్పుడు నేను దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే ఆధిక్యత కలిగి ఉంటాను. అయితే ఈ యెరోబాము lowest of the people, we do not have qualification in the high places in the temple of God. చూడండి, లేవీయులు కానటువంటి సాధారణమైనటువంటి ప్రజలను ఉన్నత స్థలంలో లేవీయులుగా నియమిస్తూ వచ్చినాడు. Now spirit of the world is creeping into the church. చూడండి, లోకం యొక్క ఆత్మ దేవుని సంఘంలోనికి చొరబడతా ఉంది. Lokam also we find the same thing. లోకంలో కూడా అదే చూస్తూ ఉన్నాం. In our politics, in our రాజకీయాల్లో, state or our country, people without character, having criminal records, they are become leaders, they are governing us. చూడండి, లోకంలో రాజకీయ నాయకులు చూసినట్లయితే ఎటువంటి గుణము లేని వారు, జీవితం లేని వారు, నేర ప్రవృత్తి కలిగిన వారు మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. Statistics say గణాంకాలు చెప్తా ఉన్నాయి, 43% of our leaders are having criminal records. చూడండి, మన యొక్క నాయకులలో 43% మంది నేర ప్రవృత్తి, నేర చరిత్ర కలిగిన వారుగా ఉన్నారు. Such people are ruling our nation. అలాంటి ప్రజలు మన దేశాన్ని Now in the పరిపాలిస్తున్నారు. church also we find so many places people do not have qualifications, ability, character. Such people have come into prominence and teaching and preaching and holding responsibility. చూడండి, నేటి దినాల్లో సంఘాల్లో కూడా ఎటువంటి ప్రవర్తన, జీవితము, సాక్ష్యం లేని వారు, అర్హత లేని వారు, వారు ప్రాథమికమైన స్థానాల్లో ఉండి బోధిస్తున్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు. So before we appoint elders or deacons or hand over any ministry to anyone, leadership should be very, very, very careful. చూడండి, మనం ఎవరైనా అధ్యక్షులుగా, పరిచారకులుగా నియమించాలంటే అధ్యక్షులుగా నియమించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. Also any ministry, ఏ పరిచయనప్పటికీ, school or youth or sisters ministry, any ministry, we must be careful. Men of character, men of ability, men who are qualified should be given responsibility. చూడండి, సండే స్కూల్లో అయినా, యవనస్తుల మధ్య అయినా, ఏ పరిచర్లైనా అర్హత కలిగినటువంటి వారు, సాక్ష్యం కలిగినటువంటి వారు, వారిని మాత్రమే మనం నియమించాలి. Those are truly born again. ఎవరైతే నిజంగా తిరిగి జన్మించారో, Those are truly committed to the Lord. ఎవరైతే నిజంగా ప్రభుకు అప్పగించుకున్నారో, We don't find 100%. మనము 100% అలాంటి వారిని But those are కనుగొనలేం. endeavoring to be holy, to be righteous, having maintaining good character. Such people must be chosen. ఎవరైతే నీతి, పరిశుద్ధత కలిగి ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారో అలాంటి వారు, అటువంటి క్రయం చెల్లించడానికి సిద్ధపడుతున్నారో అటువంటి వారిని. అట్లాంటి క్రయం చెల్లించడానికి ముందుకొచ్చి సిద్ధపడిన వారు. When I was stepping into full-time service, నేను పూర్తికాల సేవకు రావాలనుకున్నప్పుడు, when I was sharing with others, elders and fellow believers, nobody was surprised. చూడండి, నేను పెద్దలతోనూ తర్వాత తోటి విశ్వాసులతో పంచుకున్నప్పుడు ఎవరు ఆశ్చర్యపడలేదు. They all said, one day, we all knew that one day you'll step out into full-time service. వారు అన్నారు, మాకు తెలుసు నువ్వు ఏదో ఒక దినాన్న పూర్తికాల సేవకు వస్తావని మాకు తెలుసు అన్నారు. ఎందుకు? Because I was actively involved, taking part in the ministry, open air,
and every type of ministry, not only ministry, I maintain my testimony like that. నేను ఎందుకంటే ఆ విధంగా చాలా చురుకుగా దేవుని యొక్క పరిచర్లో, బహిరంగ సువార్తలో, పరిచర్లో అన్ని విషయాల్లో ఆసక్తి కలిగి పనిచేస్తా ఉన్నాను కాబట్టి I'm sharing for God's glory. దేవుని మహిమ కొరకే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. Especially late brother M.N. Eswaratnam sir. ప్రత్యేకంగా సోదరుడు ఎంఎన్ యేసురత్నం గారు చెప్తూ వచ్చారు. He was a very learned God servant. ఆయన మంచి జ్ఞానం కలిగినటువంటి దేవుని Those days సేవకుడు. he was the deputy collector, resigned his job, came into full-time ministry. ఆ దినాల్లోనే ఆయన డిప్యూటీ కలెక్టర్గా ఉన్నాడు. దాన్ని రాజీనామా చేసి దేవుని పరిచర్కు వచ్చాడు. When I told him, నేను ఆయనకు చెప్పినప్పుడు, I'm stepping into full-time service, brother. సోదరుడా Pray నేను for me, I said. సోదరుడా నేను పూర్తికాల సేవకు రావాలని సిద్ధపడుతున్నాను, నా కొరకు ప్రార్థించానని చెప్పాను. He said, I knew already, he said. ఆయన చెప్పాడు నాకు ముందే తెలుసు అన్నాడు. Then I said, how do you know? నేను అన్నాను మీకు ఎలా తెలుసు అన్నాను. Then he quoted in English a phrase. ఇంగ్లీష్లో ఒక మాట చెప్తూ వచ్చాడు. Future events cast shadows, he said. చూడండి, భవిష్యత్తులో జరగబోయే విషయాలు ముందుగానే ఛాయ లేకపోతే అవి సాదృశ్యం చూపిస్తాయని చెప్పాడు. Future events cast shadows. చూడండి, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందే వాటి యొక్క నీడను ఛాయను కనపరుస్తాయని that's what he చెప్పాడు. said. ఆ విషయం చెప్తూ వచ్చాడు. So brothers and sisters, those who are serving God should be men of character and ability. చూడండి, కాబట్టి ప్రియులారా, సహోదరులారా, ఎవరైతే పరిచయం చేస్తూ ఉన్నారో వారు ఇలాంటి లక్షణాలు జీవితం కలిగిన వారుగా ఉండాలి. We must endeavor to build up. ఈ It యొక్క won't come suddenly. You don't press the button, you don't get it. చూడండి, మనం ఏదో బటన్ నొక్కితే వెంటనే ఈ లక్షణాలు రావు, కానీ మనం ఆ విధంగా దినదినం ప్రయాసపడాలి సంపాదించుకోవడానికి. Sometimes it is lifelong exercise. You go on exercising. 10 years, 15 years, 20 years, 30 years, 40 years. You have to go on exercising to build up these qualities in our lives. కాబట్టి ఇవి వెంటనే వచ్చేవి కాదు, కానీ మన జీవిత కాలం వరకు కొన్నిసార్లు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30, 40 సంవత్సరాలు ఈ విధంగా మన జీవిత కాలం అంతా అభ్యాసం చేయాలి వీటిని సంపాదించుకోవడానికి. So that's why our character should speak about ourselves. చూడండి, మన యొక్క ప్రవర్తన మన గురించి మాట్లాడాలి. First Kings మొదటి రాజులు chapter 13, 11వ అధ్యాయం 33 and 34 also. 33, 34 These వచనాలు. are very important verses. ఇవి చాలా ప్రాముఖ్యమైన వచనాలు. Church should pray, Lord, give us leaders, men and women with good character, good qualities, good qualification to be our leaders, to our deacons, to our elders, to be our Sunday school teachers, youth workers, or whatever ministry they do. చూడండి, సంఘం ప్రార్థించాలి మనకు సహోదరుల మధ్య, యవనస్తుల మధ్య, సండే స్కూల్లో ఈ విధంగా పరిచయం చేసేవారు మంచి నాయకులు ఇవ్వమని సంఘం ప్రార్థించవచ్చు. In Gujarat, the language, there is one word called chalse. Chalse అంటారు ప్రతిదానికి. గుజరాత్లో chalse అంటే నడవనియండి అని. గుజరాత్లో ఒక Very మాట lightly ఉంది. they say chalse. గుజరాత్లో చాల్సీ అనే ఒక మాట తేలికగా తీసుకుంటారు. నడవనియండి అని. ఏదో నడుస్తుందండి నడవనియండి. ఏదో నడుస్తుంది నడవనియండి అని చెప్పేవారు. Such spirit has crept into our church also. అలాంటి ఆత్మ సంఘంలో నేటి దినాల్లో ప్రవేశించింది. ఏదో నడుస్తుంది నడవనియండి బ్రదర్. ఏదో నడుస్తుంది నడవనియండి బ్రదర్ అంటున్నారు. Such type of work God one day will burn it. చూడండి, అలాంటి పనిని పరిచయం దేవుడు ఒక దినాన One day దహించేవాడుగా our ఉన్నాడు. work will be tested by fire. ఒక దినాన మన పని అగ్ని చేత పరీక్షించబడుతుంది. First Corinthians chapter 3. మొదటి కొరింథీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం. Do not say chalse, chalta ka. కాబట్టి నడవనియండి, ఆ చల్తా అని ఆ మాటలు చెప్పవద్దు. నడవనియండి బ్రదర్, నడిచేది నడవనియండి అంటారు. నడిచేది నడవనియండి బ్రదర్ అని అంటూ ఉంటారు. Are we fulfilling God's standards? దేవుని God pleased. Is church being edified? Is the name of God is glorified through me? చూడండి, That's important. సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందా, దేవుని నామం మహింపరచబడుతుందా, దేవుని స్థాయిలో దేవుని అంతస్తులో జరుగుతుందా అనేది చాలా ప్రాముఖ్యమైనది. First Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 3 3వ అధ్యాయం from verse 12 onwards. 12 నుంచి చూడండి, Verse up to verse 15. 15 వరకు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయకాలు మొదలైన వాటితో కట్టిన ఎల్లా వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎల్లా వాడు జీతం పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన ఎల్లా వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అగ్ని అనే మాట ఎన్నిసార్లు వస్తుంది చూడండి ఇక్కడ. చూడండి, అగ్ని అనే మాట ఎన్నిసార్లు వచ్చింది. Every work God is going to test it with fire. చూడండి, మనం చేసే ప్రతి పనిని దేవుడు అగ్ని చేత పరీక్షించబోతున్నాడు. If it is burnt, what is the use? అది కాలిపోతే ఉపయోగం ఏంటి? So we must build God's house with gold and silver and precious stone. కాబట్టి మనము దేవుని మందిరాన్ని బంగారము, వెండి, వెలగల రాళ్ల చేత నిర్మించాలి. Not literal gold and silver and precious stones. భౌతిక సంబంధమైన బంగారము, వెండి, వెలగల రాళ్ళు కాదు, కానీ Godliness in the Bible
Gold in the Bible talks about godliness. బైబిల్లో బంగారము దైవత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. దైవ భక్తి కలిగిన పురుషులు స్త్రీలతో మన సంఘాన్ని కట్టాలి. కాబట్టి దైవ భక్తి కలిగినటువంటి పురుషులు స్త్రీలతో సంఘం నిర్మించబడాలి. సిల్వర్ స్పీక్స్ అబౌట్ రిడెంప్షన్. ఈ యొక్క వెండి విడుదల విమోచన గురించి మాట్లాడుతుంది. Those are redeemed by the precious blood of Jesus Christ. With such people you must build the church. ఎవరైతే యేసు ప్రభు రక్తం చేత విమోచించబడ్డారో అలాంటి వారి చేత సంఘం నిర్మించబడాలి. Thirdly, precious stones. వెలగల రాళ్ళు అంటే means having precious qualities, precious abilities. With such people we must build the house of God. అంటే ప్రశస్తమైన లక్షణాలు, ప్రశస్తమైన అర్హతలు, సామర్థ్యం కలిగిన వారి చేత కట్టబడాలి. But అయితే what is it right here? Wood, hay and stubble. చూడండి, కర్ర, గడ్డి, కొయ్యకాలు They are very cheap. ఇవి చాలా తేలికగా దొరుకుతాయి, very cheap. చాలా తక్కువగా దొరుకుతాయి. Gold, if I give 10,000 rupees, how much gold I get? చూడండి, నేను 10,000 రూపాయల డబ్బు ఇస్తే ఎంత బంగారం పొందుకుంటా? ఇంత వస్తుంది. ఇంత వస్తుంది. ఇంతనే. అదే 10 రూపాయల గడ్డి కొన్నాను అనుకోండి, ఒక ట్రాక్టర్ లోడ్ వస్తుంది. అదే 10,000కి గడ్డి కొంటే ఒక ట్రాక్టర్ లోడ్ వస్తుంది. సో రిమెంబర్, with precious materials you must build the house of God. కాబట్టి జ్ఞాపకం ఉంచుకొని ప్రశస్తమైనటువంటి వీటితో దేవుని మందిరాన్ని కట్టాలి. Every work God is going to put test one day. ప్రతి పనిని దేవుడు ఒక దినాన అగ్ని చేత పరీక్షించబోతా ఉన్నాడు. If it's burned, all our service is waste. చూడండి, అది 40 years of ministry is waste. చూడండి, అది కాలిపోతే మనం 40 సంవత్సరాలు చేసిన పరిచర్య అంతా వ్యర్థమే. The Lord cannot say, well done, good and faithful servant. దేవుడు చెప్పలేడు, బల నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పలేడు. Enter into the joy of the Lord. నీ యొక్క యజమానుని సంతోషంలో పాలు పొందని Have చెప్పలేడు. authority over 10 cities, 5 cities అని చెప్పలేడు. 10 పట్టణంలో 5 పట్టణాల మీద అధికారివై ఉండమని చెప్పలేడు. We lose everything. We lose everything. మనం సమస్తం కోల్పోతాం. So that's why we must be careful in the house of God. కాబట్టి మనం దేవుని యొక్క సంఘంలో in our building of a church life, it should be very, very important. చూడండి, మనం సంఘాన్ని నిర్మించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. Verse 33. 33వ వచనం. King chapter 13 verse 33 and 34. Please. మొదటి రాజులు 13వ అధ్యాయం 33, 34 వచనాలు. ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. Men pleasers. అంటే తనకిష్టమైన వారిని, దేవునికి ఇష్టమైన వారిని కాదు, తనకిష్టమైన వారిని. తనకిష్టమైన వారిని యాజకులుగా నియమించాడు, కానీ దేవునికి ఇష్టమైన వారిని నియమించలే. చర్చిలో కూడా అంతా అవుతా ఉంది, సంఘంలో కూడా అదే జరుగుతూ ఉంది, assemblies such things are taking place. మన యొక్క సమాజంలో అదే జరుగుతూ ఉంది. Our standard has lowered so much. అందుకే మన స్థాయి ఎంతో తగ్గిపోయింది. ఒకప్పుడు భక్త సింగ్ గారి ఫెలోషిప్ అంటే, హెబ్రోన్ అంటే వణికేవాళ్ళు ప్రజలు. ఒకప్పుడు భక్త్ సింగ్ గారి సహవాసం అంటే ప్రజలు వణికేవారు. హెబ్రోన్ ఫెలోషిప్ వెళ్తానంటే ప్రజలు భయపడేవారు. హెబ్రోన్ సహవాసానికి వెళ్తానంటే ప్రజలు భయపడేవారు. They told me also. నాతో కూడా చెప్పారు వాళ్ళు. But now, ఇప్పుడు ఏమైంది? ఏపో you అంటున్నారు. are in a fallen state. What type of church it is? పడిపోయిన స్థాయిలో ఉన్న ఏ సంఘం అదే అంటున్నారు. Beloved, ప్రియులారా, yes, we must repent. మనం Come back to God. Maintain high standards. మనం పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చి ఉన్నతమైన దేవుని నియమించిన స్థాయిని మనం కొనసాగించాలి. What is happening there should not happen to us. అక్కడ ఏదైతే జరుగుతుందో అది మనలో జరగకూడదు. So let us be careful. కాబట్టి జాగ్రత్త పడదాం. Lowest of the people. ఇక్కడ సామాన్య జనులను నియమించాడు. I don't want to say in the mic, that's what is happening in our nation also, in our country also. మన యొక్క దేశంలో అదే విషయం జరుగుతూ ఉంది. మైక్లో నేను చెప్పడానికి ఇష్టపడలేదు కానీ. And then verse 34, that's why what did the Lord do? చూడండి, 34వ వచనంలో వారు ఏం చేస్తూ వచ్చిన, యెరోబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి పాప కారణమాయెను. పాప కారణమైంది. పాపము ఇంకేం చేస్తుంది, శాప కారణం కూడా అయిపోతుంది. పాపము దాని తర్వాత శాప కారణం అయ్యేదిగా ఉంది. సో beloved, that's why కాబట్టి ప్రియులారా, church order, qualifications of elders, deacons, deaconesses, wife, those ministering as of paramount importance. కాబట్టి దేవుని యొక్క సంఘంలో పెద్దలు, అధ్యక్షులు, పరిచారకులు, పరిచర్య చేసే స్త్రీలు, వీరి యొక్క జీవితము, వారి యొక్క లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనది. One more verse I want to say. ఇంకొక వచనాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. Daniel 4:17. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. Prophecy is that basest of men will occupy important places. చూడండి, 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 17వ వచనం. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యంపైన అధికారి అయి ఉండి
తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన అత్యల్పమైన మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును. అత్యల్పులైన వారిని అత్యల్పులైన మనుషులను నియమించును. basest of men. అత్యల్పులైనటువంటి మనుషులు. Oh beloved, therefore this church order, church leadership is of paramount importance. కాబట్టి ప్రియులారా, సంఘంలో ఉన్నటువంటి నాయకత్వం చాలా ప్రాముఖ్యమైనది. So if anybody have a desire to be a bishop, it's a good thing. ఎవరైనా పెద్దగా అధ్యక్షుడిగా ఉండాలంటే అది మంచి విషయమే. తెలుగులో మంచి మాట వాడి దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. దట్ మీన్స్ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ నోబుల్. Anybody wants to be an elder, it's a noble thing. చూడండి, అధ్యక్షుడని ఆశించిన వాడు దొడ్డ పనిని, చాలా ఉన్నతమైన పనిని ఆశిస్తున్నాడు అని చెప్పబడుతూ వచ్చింది. Along with that we should prepare ourselves. అయితే దానితో పాటు మనల్ని మనం కూడా సిద్ధపరచుకోవాలి. Please, Second Chronicles 2వ దినవృత్తాంతములు verse 6. 27వ అధ్యాయం 6వ వచనం. Second Chronicles chapter 27 and verse 6. 2వ దినవృత్తాంతంలో 27వ అధ్యాయం 6వ వచనం. ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. తెలుగులో అట్లుంది, కానీ తెలుగులో చాలా బాగుందండి. He prepared his ways before the Lord. యెహోవా ఎదుట తన మార్గములను సిద్ధపరచుకున్నాడని ఇంగ్లీష్లో రాయబడుతూ వచ్చింది. యోతాము prepared his ways before the Lord. యోతాము తన దేవుడైన యెహోవా దృష్టిలో తన ప్రవర్తన సిద్ధపరచుకున్నాడు. Therefore he became mighty. కాబట్టి ఆయన బలపరచబడెను. అందరికీ మనం గొప్పవాళ్ళు కావాలని ఉంటుంది. మనలో అందరికీ గొప్పవాళ్ళం కావాలని ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇది మంచి విషయమే. God also expects. దేవుడు కూడా అది ఆశిస్తూ ఉన్నాడు. Everyone must come in the, every student must come in the first class. ప్రతి విద్యార్థి కూడా ఫస్ట్ క్లాస్లో రావాలి. Every parent wants his son, his daughter to come first class. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి కుమారుడు కుమార్తె మంచి ఉత్తీర్ణతతో పాస్ అవ్వాలని కోరుతూ ఉంటారు. We had one elder in Kazipet where I was. కాజీపేటలో నేను ఉన్నప్పుడు ఒక సంఘ పెద్ద ఉన్నాడు. He told me about his father. ఆయన తన తండ్రి గురించి చెప్తూ వచ్చాడు. His father was an illiterate man. ఆయన తండ్రి చదువులేని వ్యక్తి. But this elder, when he was a student, అయితే ఈ యొక్క వ్యక్తి ఈయన విద్యార్థిగా ఉన్నప్పుడు mathematics లో 99 వచ్చినాయంట. మ్యాథమెటిక్స్ అంటే లెక్కల్లో 99 వచ్చాయి. He told his father, Daddy, నాన్న నాకు లెక్కలు 99 వచ్చినాయంటే, you know what that father said, though he was illiterate man. చూడండి, ఆ విధంగా వెళ్ళి వాళ్ళ తండ్రి గారికి చెప్పాడంటే, నాన్న నాకు లెక్కల్లో 99 వచ్చినాయి అని చెప్పినప్పుడు ఆ చదువులేని వ్యక్తి ఏమన్నాడంటే, he did not say very good. ఆయన చాలా మంచి కుమారుడా అని చెప్పలేదు కానీ, but he said, అరే ఒక్క మార్క్ తక్కువ వచ్చింది కదరా అన్నాడంట. అరే ఒక మార్కు తక్కువ వచ్చింది కదరా అన్నాడంట. So like that spiritually also we must endeavor. కాబట్టి ఆత్మీయం కూడా మనల్ని ఆ విధంగా సిద్ధపరచుకోవాలి. Not be complacent with settle down somewhere with 35 45 60 70 90%. 75 30 40 ఈ విధంగా వాటికే మనం పరిమితం కాకూడదు. We must excel. మనము అత్యున్నతమైన స్థాయిలోకి రావాలి. Actually we want to excel. ఆత్మీయంగా కూడా మనం పరిపక్వతలోకి ఉన్నతమైన స్థాయిలోకి రావాలి. Why we have to excel? ఎందుకు మనము అత్యధికంగా అభివృద్ధి చెందాలి? One day we have to be like Jesus Christ. ఒక దినాన మనము ప్రభులాగా ఉండాలి. This is what the Lord wants. ఇది ప్రభు మనల నుండి ఆశించేది. One day we have to be with him where he is. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ మనం ఆయనతో పాటు ఉండబోతా ఉన్నాం. One day we have to sit on his throne and reign with him. ఒక దినాన ఆయనతో పాటు ఆయన సింహాసనం పైన కూర్చొని పరిపాలించే వారంగా ఉన్నాం. That is the excellent thing. అది అత్యున్నతమైన విషయం. ఇది don't we read about it in the word of God? ఇది మనం దేవుని వాక్యంలో చదవట్లేదా? Is this not the standard which God has kept for us? దేవుడు మనల్ని ఉంచిన స్థాయి ఇది కాదా? You want to be satisfied with the lowest standard? అత్యల్పమైన విషయాల్లో సంతృప్తి చెందాలని ఆయన కోరుతున్నాడా? Not at all. ఏ మాత్రం కాదు. 1 John మొదటి యోహాను పత్రిక chapter 3 3వ అధ్యాయం verse 2. 2వ వచనం. Read. To save voice I don't want to read. You read. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయనను పోలియుందుము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను చూచి ఆయనను పోలి ఉండాలి. దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను చూచి ఆయనను పోలి ఉండాలి. ఇది ఉన్నతమైనటువంటి అనుభవం. ఉట్టిగా రాదండి. ఇది కేవలం ఉట్టిగా రాదు. పై క్రైస్తవులుగా జీవిస్తే రాదు. పై క్రైస్తవులుగా జీవిస్తే రాదు. 3rd verse says, he that hath this hope in him
purifieth himself even as he is pure. మూడవ వచనంలో ఉంది, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. నిరీక్షణ ఉంటే సరిపోదు. నిరీక్షణ ఉంటే సరిపోదు కానీ Along with that hope, with that నిరీక్షణ, ఆ నిరీక్షణతో పాటు you must exercise daily. మనం ప్రతి దినము అభ్యాసం చేయాలి. What is that exercise? ఏం అభ్యాసం చేయాలి? To be holy as he is holy. ఆయన పవిత్రుడిగా ఉన్నట్లుగా మనల్ని పవిత్రుడిగా ఉంచుకోవడానికి అభ్యాసం చేసుకోవాలి. Are we involved in that holiness? ఈ యొక్క పరిశుద్ధత అనే అభ్యాసంలో ఉన్నామా? That's why we must maintain holiness in our looks, in our words, in our hearing, in our doing. Wherever we go, whatever we do, holiness, 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 holiness. కాబట్టి మనము మన యొక్క కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, మాటల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా ఎక్కడికి వెళ్ళినా, ఏం చూసినా, ఏది చేసినా పరిశుద్ధత 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 కలిగి ఉండాలి. All our five senses, defilement comes into our body. చూడండి, మన యొక్క 5 ఇంద్రియ జ్ఞానాల ద్వారా, వీటి ద్వారా, స్పర్శల ద్వారా మనం అపవిత్రమయ్యే అవకాశం ఉంది. So we must constantly wash ourselves in the blood of Jesus Christ. మనము తరచుగా ప్రభు యొక్క రక్తం చేత కడగబడుతూ రావాలి. Our look should be holy, మన our కళ్ళు words should be holy, our motive should be holy, our deed should be holy, our behavior should be holy. Wherever we are, whether man sees us or not, God sees everything. With that fear we must live. చూడండి, మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి మన కళ్ళలో, మన మాటలో, మన యొక్క ఆలోచనలో, మన జీవిత విధానంలో పవిత్రత కొనసాగించాలి. Secondly, రెండవదిగా John's Gospel chapter 14, యోహాను సువార్త verse 14వ 1, అధ్యాయం. 2 and 3. Read. యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మీ హృదయంను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎల్లా మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎల్లా నేనుండు స్థలంలో మీరును ఉండులాగున. Underline that word. నేనున్న స్థలములో మీరు ఉండులాగున. ఈ మాట అండర్లైన్ చేసుకో. నేనుండు స్థలంలో మీరును ఉండులాగున. He's going to come again. ఆయన మరలా రాబోతా Now ఉన్నాడు. he's preparing a place for you and me. మన కొరకు ఆయన స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆ సిద్ధం కాగానే వస్తాడు, అది సిద్ధం కాగానే ఆయన వస్తాడు. చేంజ్ చేస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? take us to himself. ఆయన మనల్ని తనతో పాటు తీసుకొని వెళ్తాడు. Those who are getting ready in holiness, he's going to take us along with him, keep us in his place where he is going to be. చూడండి, ఎవరైతే పరిశుద్ధత కలిగి జీవిస్తారో, దాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నారో, వారిని ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి ఆయన ఉండే స్థలంలో వారిని ఉంచుతాడు. What a great privilege it is. ఇది ఎంత గొప్ప ఆధిక్యత. Suppose Joe Biden, American president, sends a email, so and so Wilson, come and stay in my White House. చూడండి, ఉదాహరణకి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ నాకు మెయిల్ పంపించి, విల్సన్ నువ్వు వైట్ హౌస్లో ఉండడానికి రాని మెయిల్ He పంపించినప్పుడు, will send a special aircraft. ఆయన ప్రత్యేకమైన విమానం పంపించినప్పుడు, పంపించి, you come on such and such a day, we will receive you at the White House. నువ్వు పలానా దినాన రా, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామా, మిమ్మల్ని చేర్చుకుంటామని And you చెప్పినప్పుడు, are going to be with me. నువ్వు నాతో పాటు ఉంటావు, You are going to stay with me, you are going to eat with me, you are going to sit with me, and you will be in my White House. నువ్వు నాతో పాటు ఈ యొక్క వైట్ హౌస్లో తింటావు, నాతో పాటే ఉంటావు అని చెప్పినప్పుడు, What a privilege it is. ఇది ఎంత గొప్ప ఆధిక్యత. American president position is the highest in the world. చూడండి, అమెరికా ప్రెసిడెంట్ పొజిషన్, ఈ More than స్థాయి all అనేది other countries. ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానం ఇది. Everything depends upon the money. Everything depends upon the gold deposits of a country. The richness of the country depends upon the position. చూడండి, ప్రతి ఒక్క దేశం యొక్క అర్హత లేకపోతే దాని యొక్క ఐశ్వర్యం అనేది ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని బట్టి, సమృద్ధిని బట్టి, ఆస్తిని బట్టి ఆధారపడుతుంది. America is $23 trillion economy. చూడండి, అమెరికా 23 ట్రిలియన్ డాలర్ల యొక్క ఆర్థిక బడ్జెట్ అది. China only 12 or 13. చైనా 12 డాలర్లే, 12 trillions. 12 ట్రిలియన్ల డాలర్. India only 3 trillions. ఇండియా కేవలము 3 ట్రిలియన్స్. 3 So ట్రిలియన్స్. poor we are compared to America. అమెరికాతో పోల్చుకుంటే చాలా పేదవారం. So if you want to be in America, in the White House palace, what a privilege it is. చూడండి, నేను అమెరికాలో వైట్ హౌస్లో ఉండడము ఆహ్వానం ఎంత ఆధిక్యత అది. Now Jesus Christ is extending that to us. అయితే యేసు ప్రభువారు మనకు అది ఇస్తా ఉన్నాడు. So how careful we have to be. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. According to the status you have to dress. According to the status you have to conduct yourself. ఆ యొక్క స్థాయిని అనుసరించి మనము వస్త్రాలు ధరించాలి. మనం ఆ విధంగా ఆ స్థాయిని అనుసరించి ప్రవర్తించాలి. You can't go with this dress to White House. ఈ యొక్క దుస్తులు ధరించి వైట్ హౌస్కి వెళ్ళలేను. You must go in a dignified way, full suit and tie. సూట్ వేసుకొని, టై కట్టుకొని, మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా వెళ్ళాలి.
Oh, we are going to be with Jesus Christ. కాబట్టి మనం ప్రభువుతో ఉండబోతా ఉన్నాం. Thirdly, మూడవదిగా Revelation ప్రకటన గ్రంథం 3:21. 3:21. Revelation 3:21. ప్రకటన 3:21. చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు జయించు కూర్చుండి వారిని నాతో కూడా ఏ సింహాసనం? నా సింహాసనం, అదొక్కటే సింహాసనం. జయించు వానిని నాతో కూడా నా సింహాసనం, దేవుని సింహాసనం మీద కూర్చుండే అధికారం. వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్. ఇది ఎంత గొప్ప ఆధిక్యత. వేరే కుర్చీ వేయడం కాదండి, ఆయన వేరే కుర్చీ ఎట్లా, అదే సింహాసనం అంటే ఒకటే కుర్చీ మీద, అదే సింహాసనం ఒకటే కుర్చీ మీద మనం ఆయనతో పాటు కూర్చోబోతా ఉన్నాం. వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్. ఇది ఎంత గొప్ప ఆధిక్యత. సో దట్స్ పవర్. We must maintain high standards in our spiritual lives. కాబట్టి అందును బట్టి మనము ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థాయిని కొనసాగించాలి. Don't lower the standards. దేవుని యొక్క స్థాయిని ఏమాత్రం తగ్గించవద్దు. So Jotham prepared his ways before the Lord and became mighty. యోతాము యెహోవా దృష్టిలో తన మార్గాన్ని సిద్ధపరచుకున్నాడు కాబట్టి బలపరచబడుతూ వచ్చాడు. Beloved, we have to prepare our ways. Tell our children, tell our family members, all the believers in the church at Horeb to prepare their ways by keeping them before the Lord. కాబట్టి మనము మన కుటుంబస్తులకు చెప్పాలి, మన పిల్లలకు చెప్పాలి, హోరేబులో ఉన్న ప్రతి ఒక్కరూ యెహోవా దృష్టిలో మన యొక్క మార్గాలు సిద్ధపరచుకోవాలి. So to have a desire to be a bishop or an elder is a good thing. కాబట్టి అధ్యక్షుడిగా లేకపోతే పెద్దగా కావాలనే కోరిక మంచిదే. But along with that, you should have proper qualities, qualifications, abilities. దానితో పాటు మనము సరైనటువంటి అర్హతలు, గుణములు కలిగి ఉండాలి. In the Bible, దేవుని వాక్యంలో చూసినట్లయితే for an elder there are 6 titles in English. దేవుని యొక్క వాక్యంలో 6 పేర్లు, నామాలు ఒక పెద్దకి ఇవ్వబడుతూ వచ్చాయి. ఆంగ్లంలో 6 పేర్లు, 6 టైటిల్స్ ఉన్నాయి, బిరుదులు ఉన్నాయి. 6 బిరుదులు ఒక పెద్దకి ఇవ్వబడుతూ వచ్చాయి. నంబర్ 1, మొట్టమొదటిగా ఇక్కడ మనం చూస్తున్నాం బిషప్. ఇక్కడ అధ్యక్షుడు అనే తెలుగులో ఉంది. ఫస్ట్ ఎల్డర్ అని చూస్తాము. మొట్టమొదటిగా పెద్ద అని చూస్తాం. టైటస్ 1:5. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం. ఫస్ట్ టైటిల్ ఈజ్ ఎల్డర్. మొట్టమొదటిగా తీతులో పెద్దను గురించి చూస్తాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే. నియమించాలా ప్రతి పట్టణంలోనూ. అంటే అప్పుడు ఒక చిన్నది క్రేట్ అనేది చాలా చిన్న ఐలాండ్, అందుకొరకు పట్టణానికి ఒకటే సంఘం ఉన్నట్టుంది. అందుకొరకు ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించాలంటున్నాడు. క్రేతు పాయింట్. పెద్ద. నౌ దిస్ వర్డ్ ఎల్డర్ కమ్స్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ది ఓల్డ్ టెస్టమెంట్. ఈ యొక్క పెద్ద అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? పాత నిబంధనల నుంచి వస్తుంది. నంబర్స్ సంఖ్యాకాండం చాప్టర్ 11. 11వ అధ్యాయం. There God told Moses to pick up 70 elders and make them rulers along with him. అక్కడ దేవుడు మోషేకి తనతో పాటు 70 మంది పెద్దల్ని నియమించమని చెప్తూ వచ్చాడు. Here Moses was finding very hard because people were grumbling against him. చూడండి, ఇక్కడ మోషే మీద ప్రజలు సనుక్కోవడం వల్ల మోషేకి చాలా కష్టమైన పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం. He was feeling overburdened. ఆయనకు ఇక్కడ ఎంతో ఎక్కువ భారం కనిపిస్తూ ఉంది. To carry on the burden single-handedly, he was being burdened, overburdened. చూడండి, అంతమంది ప్రజల యొక్క భారములు ఒక్కడే తన చేతిలో మోయాలంటే ఒంటి చేత భరించడం చాలా కష్టం. Before that, come to book of Exodus. దానికంటే ముందుగా నిర్గమాకాండంకి రండి. We shall see Numbers. తర్వాత మనం సంఖ్యాకాండంలో చూస్తాం. నిర్గమాకాండం, Exodus నిర్గమాకాండం chapter 18. 18వ అధ్యాయం. From verse 13 13వ వచనం to last verse. 13 నుంచి చివరి వరకు చూస్తాం. We shall read responsibly. మార్చి చదువుతాం. Very important passage regarding elders. సంఘ పెద్దల గురించి చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం ఇది. It is written in the Old Testament. It is also written in the New Testament. ఇది పాత నిబంధనలు రాయబడింది, కొత్త నిబంధనలు కూడా రాయబడుతూ వచ్చింది. Modern day churches have forgotten all this. అయితే ఆధునిక సంఘాలు ఇవన్నీ మర్చిపోతా ఉన్నాయి. They are highlighting what? Chairman, కొట్లాడుకుంటారు. చైర్మన్ కొరకు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఈ పదవులకు అనుకుంటున్నారు. చూడండి, చైర్మన్, ట్రెజరర్, సెక్రటరీ, ఈ పదవుల కొరకే కొట్లాడుతూ ఉన్నారు, తన్నుకుంటా ఉన్నారు. Nowhere in the Bible such titles are given. బైబిల్లో ఎక్కడ ఇటువంటి బిరుదులు, పేర్లు ఇవ్వబడలేదు.
That is meant for the governmental purposes, అది పరిపాలించే వారి కొరకై గవర్నమెంట్ కొరకై నియమింపబడిన పదవులు అవి. not for sanctuary purposes. అది మందిరం కొరకై నియమించబడిన పదవులు కాదు. So therefore, let us not focus those things. కాబట్టి వీటిపైన మన దృష్టి కేంద్రీకరించకూడదు. We must focus on the Lord, focus what is written in the word of God. ప్రభువు పైన, దేవుని వాక్యంలో ఏదైతే రాయబడుతుందో దానిపైన మనము Focus on కేంద్రీకరించాలి. such titles of the world, leanness will come, weakness will come, failure will come. Ultimately, we lose everything. చూడండి, అలాంటి లోక సంబంధమైన పదవులపైన మనం ఆశ కలిగి వాటి కొరకై ఆశపడినట్లయితే బలహీనులమవుతాం, తప్పిపోతాం, చివరికి నష్టపోయే వారంగా ఉంటాం. Now read Exodus chapter 18 from verse 13 to the end of the chapter responsibly. నిర్గమాకాండం 18వ అధ్యాయం 13 నుంచి చివరి వరకు మార్చి చదువుకుంటాం. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిల్చుండిరి. గట్టిగా చదవండి. మోషే, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. అందుకు మోషే అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడైండును. ప్రజల పక్షంన నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎలా నీవు ఈ పని చేయొచ్చు, దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానంగా వెలుదురని చెప్పాను. ఇశ్రాయేల్ అందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. తర్వాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశంకు వెళ్ళెను. Here, what I studied in public administration, I am a public administration student. We read in the Bible this public administration. చూడండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రజలను ఏ విధంగా పరిపాలించాలనే విషయాన్ని అదే నేను చదువుతూ వచ్చినాను, అదే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. What do we call decentralization of labor? చూడండి, పనిని కేంద్రీకరించాలి, విభజించాలి. Or delegate your responsibility to others. అంటే నీ యొక్క బాధ్యతలు వేరే వారికి అప్పగించటం. Now here when Jethro, the priest of Midian, father-in-law of Moses, came to see him, ఇక్కడ మోషే మామయ్యన యిత్రో ఆ మిద్యాని యాజకుడు వచ్చినప్పుడు, he was from morning till evening he was sitting. చూడండి, మోషే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చొని ఉన్నాడు. Listening to people, their complaints, their grievances, their problems and trying to solve them. వారి యొక్క సమస్యలు విని వాటి పరిష్కరించడానికి, వారికి సమాధానం చెప్పడానికి ఆ విధంగా కూర్చొని ఉన్నాడు. So Jethro saw it and said, you are doing like this is not good. అప్పుడు యిత్రో ఆ సంగతి చూచి ఆయన, నువ్వు చేసే పని మంచిది కాదు అని చెప్పాడు. You will wear away. నీవు అలసిపోతావు అని చెప్పాడు. Hearken unto me. నా మాట వినని చెప్పాడు. Share your responsibility. Delegate your responsibility to others. నీ యొక్క బాధ్యతలు ఇతరులతో పంచుకో, కొంతమంది నియమించని చెప్పాడు. Make them rulers. వారిని నాయకులుగా నియమించు. Over hundreds, over 50s. 1000 మందిమైనా, 100 మందిమైనా, 50 మందిమైనా నాయకులు నియమించని చెప్పాడు. See please, rulers over thousands, verse 25. Rulers over hundreds, rulers over 50s, rulers over 10. 25వ వచనంలో 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేయమన్నాడు. Main problem, it must come to you. అయితే ప్రాముఖ్యమైన సమస్య నీ దగ్గరికి రావాలి.
Other things they must settle among themselves only. మిగతా విషయాలు వారి వారి మధ్యనే అవి సమస్య పరిష్కారం So that అవ్వాలి. you may live long and serve long. తద్వారా నీవు నీ యొక్క జీవితం కొనసాగించబడాలి, అనేక సంవత్సరాలు జీవించాలి. So he said, delegate, decentralize everything. కాబట్టి వారిని నియమించు, అన్ని పనులు బాధ్యతలు విభాగించని చెప్తూ వచ్చాడు. And what should be the qualification of such rulers? ఆ యొక్క పరిపాలకులు లేకపోతే న్యాయాధిపతుల అర్హతలేంటి? This rulers means not to rule with rigor or rigor. కఠినంగా అంటే కఠినంగా పరిపాలించే వారుగా ఉండకూడదు, కానీ in spiritual work there should be no కఠినత్వం. ఆత్మీయమైన విషయాల్లో కఠినత్వం ఉండకూడదు. You should be strict. మనం ఖచ్చితంగా ఉండాలి, But do it with love. అయితే ప్రేమతో చేయాలి. Do it with sympathy. Do it with concern, compassion. దయతో, కనికరంతో, పట్టింపుతో చేయాలి. With patience, with tolerance, with forbearance. సహనంతో, ఓర్పుతో, దీర్ఘశాంతంతో చేయాలి. What we do in the world, we cannot do it here. What we do in our office, you cannot do it here. మనం ఆఫీస్లో లోకంలో చేసినట్లుగా ఇక్కడ చేయలేం. Do it with much love and patience and tolerance. ఎంతో సహనంతో, ఓర్పుతో, ప్రేమతో చేయాలి. And what should the qualification of such rulers? ఈ పరిపాలకుల యొక్క న్యాయాధిపతుల యొక్క అర్హతలు ఏమై ఉండాలి? 21. 21వ వచనంలో చూస్తాం. They should be able men. That's the first qualification. మొట్టమొదటిది వారు సామర్థ్యం కలిగిన వారు. Secondly, రెండవదిగా those who fear God. దైవ భక్తి కలిగిన వారు. Thirdly, మూడవదిగా men of truth. సత్యాసక్తి కలిగిన వారు. Fourthly, నాలుగవదిగా those who hate covetousness. లంచగొండులు కాని వారనే తెలుగులో చూస్తాం. And such people, అలాంటి ప్రజలు, 4 wonderful qualifications he mentions. ఇక్కడ 4 అద్భుతమైనటువంటి లక్షణాలు ఇక్కడ ప్రస్తావించాడు. Able men, సామర్థ్యం కలిగిన వారు, those who fear God, దైవ భక్తి కలిగిన వారు, men of truth, సత్యము సత్యాసక్తి కలిగిన వారు, hate covetousness. దురాశ లేని వారు, లంచగొండులు కానివారు. Make them rulers వారిని నాయకులుగా నియమించు. over thousands, over hundreds, over 50s and over 10s. 1000 మందికి ఒకనిగా, 100 మందికి ఒకనిగా, 100 మందికి ఒకనిగా. But Moses, it appeared very good advice. చూడండి, మోషేకి ఇది చాలా మంచి సలహాగా He అనిపించింది. hearkened to the voice of his father-in-law. తన మామ చెప్పిన మాటకి విధేయత చూపించాడు. And he chose, he says, verse 25. 25వ వచనంలో వారిని నియమించాడు. So in the same way, then coming to Numbers chapter 11, తర్వాత సంఖ్యాకాండం 11వ maybe అధ్యాయం those elders passed away. బహుశా ఆ యొక్క పెద్దలు వెళ్ళిపోయారు, చనిపోయారు. And new generation has come and new people have also come. Multiplied, generation multiplied. కొత్త తరం వచ్చింది, కొత్త ప్రజలు విస్తరిస్తూ వచ్చినారు. So again Moses were finding difficult. మరలా మోషేకి వీరిని They were fighting with people. People were fighting Moses, give us flesh to eat, give us flesh to eat, give us flesh to eat. అక్కడ ప్రజలు మోషేతో పోట్లాడుతూ ఉన్నారు, మాకు మాంసం ఇవ్వమని పోట్లాడుతూ ఉన్నారు. They మాంసం అందరికి మాంసం. ఇక్కడ కూడా అందరికి మాంసం అంటే ఇష్టమే. మోషే ఎక్కడికి వెళ్ళి తెస్తాడు ఇంతమందికి అంటున్నా. క్షమించండి, మోషే ఇంతమందికి ఎక్కడి నుంచి తెస్తాడు మాంసం? Then he says verse 14, I am not able to bear. 14వ వచనం అంటాడు, నేను భరించలేను అంటున్నాడు. It is too heavy for me. ఇది నేను భరించలేనటువంటి భారం అంటున్నాడు. And Moses so much so he said, Lord, you can kill me also. మోషే ఇంకా చివరికి ఏ మాట అన్నాడంటే, ప్రభువా నన్ను చంపేయమని చెప్పాడు. 15. 15వ వచనంలో, deal thus with me, kill me, I pray thee, out of hand. If I found favor in thy sight, let me not see my wretchedness. నా మీద నీ కటాక్షం వచ్చినా ఇలా నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము. నన్ను చంపే అంటున్నాడు. నన్ను చంపే అంటున్నాడు మోషే. So much overburdened with his work and ministry. ఈ యొక్క పరిచర్య వల్ల, ఈ యొక్క ప్రజల వల్ల చాలా భారము, మోయలేనటువంటి భారం ఆయనకు వచ్చింది. So many times God's servant himself cannot do everything. చూడండి, అనేక సార్లు దైవ సేవకుడే అనేక విషయాలు చేయలేడు. That's why elders are needed. అందుకే సంఘ పెద్దలు అవసరం. Elders also cannot do everything. సంఘ పెద్దలు కూడా అన్ని చేయలేరు. That's why deacons are needed. అందుకే పరిచారకులు అవసరం. That's why deaconesses, sister side, also we need leadership. అంతేకాకుండా పరిచర్య చేసే స్త్రీలు కూడా సహోదరుల వైపు కావాలి. So we have multifaceted, multifarious responsibility in the church. కాబట్టి సంఘంలో అనేక మందికి అనేక విధాలుగా పరిచర్య ఉంది. Therefore, కాబట్టి but they should be able men. అయితే వారు సామర్థ్యం కలిగిన వారు ఉండాలి, Fear God. దైవభక్తి కలిగిన వారు ఉండాలి, Those who hate covetousness. వారు లంచాన్ని అసహించుకునే వారు ఉండాలి. Such people must be chosen. అలాంటి వారిని ఎంచుకోవాలి. Then what did the Lord do? ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? He is telling him to choose 70 people. దేవుడు 70 మందిని ఏర్పరచుకోమని చెప్తూ And the వచ్చినాడు. Lord said unto him, verse 16, Numbers chapter 11 verse 16, read. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను జనులకు పెద్దలని అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలు పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. Then verse 17. 17వ వచనం.
నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను. నేను దిగి వస్తా అంటున్నాడు దేవుడు. దేవుడు నేను దిగి వస్తా అంటున్నాడు. ఐ విల్ కమ్ డౌన్, నేను దిగి వస్తాను అంటున్నాడు. టాక్ విత్ యు దేర్, అక్కడ నీతో మాట్లాడతాను. ఐ విల్ టేక్ అప్ ద స్పిరిట్ విచ్ ఇస్ అపాన్ thee and put it upon them. నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచుతాను They అంటున్నాడు. shall bear the burden of the people with thee, that thou bear it not thyself alone. కాబట్టి నీ ఒక్కడివే ఆ భారాన్ని భరించకుండా వారు కూడా ఆ భారాన్ని భరిస్తారని చెప్తూ వచ్చాడు. Then verse 25, 25వ వచనం మనం the చూస్తే, Lord came down in a cloud and spake unto him, and took up the spirit that was upon him, gave it unto the 70 elders. And it came to pass that when the spirit rested upon them, they prophesied and did not cease. 25వ వచనం, యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరు కానీ మరలా ప్రవచింపలేదు. What a wonderful thing. ఎంత గొప్ప అద్భుతకరమైన God విషయం. came down, took up the spirit which was in Moses, and also he put it upon those 70 people. చూడండి, దేవుడు అక్కడ దిగి వచ్చి మోషే మీద ఉన్నటువంటి ఆత్మను తీసి వారిపైన సగభాగముగా They began to పాలు వారికి prophesy ఇచ్చాడు. unto the Lord. తర్వాత వారు ప్రవచిస్తూ వచ్చినారు. So the word elder is an Old Testament word. చూడండి, పెద్ద అనే మాట పాత నిబంధనకు సంబంధించిన మాట. In the Old Testament, పాత నిబంధనలో elder word is final. చూడండి, పెద్ద యొక్క మాట అదే చివరిగా, ఇంకా దానికి మించి లేదు. If you go to northeastern assemblies like Kalimpong, Darjeeling, Gangtok, Siliguri side, and Nepal other side, చూడండి, ఉత్తర భారతదేశంలో ఉన్న సంఘాలు కాలిపాంగ్ తర్వాత ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు they are very, they follow the word of God. వారు దేవుని వాక్యాన్ని You అనుసరిస్తారు. know what they call elder? They call elder as bada. వారు సంఘ పెద్దని బడా అని బడా పిలుస్తారు. అంటే పెద్ద కదా, మన హిందీలో కూడా అంటాం బడా. హిందీలో కూడా బడా అంటే పెద్దనే కదా. They call that elder brother as bada. हमारा बड़ा है. వారు వారి సంఘ That means he is పెద్దల్ని our elder. మా పెద్ద, మా బడా అంటారు. हमारे बड़ा ने बता दिया, हमारे माँ- बड़ा ने बोला, so हम ऐसे ही करते, ऐसे हम मानते. That's what they say. మా సంఘ పెద్ద ఈ విధంగా చెప్పాడు, ఆ విధంగా చేస్తాం, ఆ విధంగా మాట్లాడతామని చెప్తారు. They scrupulously obey. They scrupulously talk. వారు Respectfully they talk. ఎంతో Respectfully. వారు ఎంతో భయభక్తులు కలిగి మర్యాదగా వారు చెప్పిందే చేస్తారు, విధేయత చూపిస్తారు. చెప్పాడు. మా సంఘ పెద్ద చెప్పాడు, మా పెద్ద చెప్పాడని. We do like this one because our elder taught us. మా పెద్ద ఈ విధంగా చెప్పాడు కాబట్టి మేము ఈ విధంగానే చేస్తామని చెప్తారు. So beloved, ప్రియులారా, elders are paramount part of the church. చూడండి, పెద్దలు సంఘంలో చాలా ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నారు. So first title is elder. మొట్టమొదటి బిరుదు పెద్ద. Afterwards I will tell you, I'll just read it out. Next Thursday I'll continue. తర్వాత నేను వివరిస్తాను, కేవలం ఇప్పుడు చదువుతాను అవి. Second word is title is bishop. రెండవదిగా అధ్యక్షుడు. Third title is steward. తర్వాత Steward ante గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు, right. Then fourthly overseer. తర్వాత పై విచారణ చేయవాడు. Then fifthly shepherds or pastors. ఐదవదిగా కాపరి. Pastor shepherd అంటే full time servant కాదు. చూడండి, Pastors are called pastors and shepherds. పాస్టర్ షెపర్డ్ అంటే పూర్తికాల సేవకుడు కాదు, పెద్దలు కాపర్లు అంటారు. Was also ministering, is also called pastor. Elder is also called a pastor or shepherd. చూడండి, సంఘ పెద్దను సేవకుని ఇరువురిని కూడా పాస్టర్ అని పిలుస్తారు, కాపర్ అని పిలుస్తారు. In other words, some of our servants, we do the elder ministry. చూడండి, Pastors ministry, elders ministry. చూడండి, మాలో కొంతమంది సేవకులు పెద్దలు చేసే పని కూడా చేస్తాం. Then తర్వాత sixthly ఆరవదిగా presbytery. Presbytery అనే చెప్పు. ప్రెస్బిటరీ. 6 titles are there for elders. పెద్దకి 6 బిరుదులు ఉన్నాయి. Elder, పెద్ద, bishop, అధ్యక్షుడు, stewards, గృహ నిర్వాహకుడు, overseer, పై విచారణ చేయవాడు, shepherds or pastors, కాపరి or presbyterian. ప్రెస్బిటీరియన్. Next Thursday I'll give reference and give more meaning to those words. వచ్చే గురువారము ఇంకా నేను రిఫరెన్స్లు ఇస్తాను, దాని గురించి And వివరిస్తాను. also we shall study about the qualification. తర్వాత మనము ఈ యొక్క లక్షణాల గురించి కూడా Pray, ధ్యానిస్తాం. Lord, give us such elders. కాబట్టి మనం ప్రార్థించాలి, ప్రభు అట్లాంటి Give us పెద్దలను such మాకు ఇవ్వండి, deacons. Give us such deacons. అలాంటి అధ్యక్షులను మాకు పరిచారకులు Make me ఇవ్వండి. also, Lord, to have this qualification. నేను కూడా ఈ యొక్క లక్షణాలు కలిగి ఉండేవాడిగా నన్ను కూడా చేయండి ప్రభు. Elders కు deacons ఈ qualification ఉండాలని కాదు, ప్రతి believer must have desire to have this qualification. చూడండి, అధ్యక్షుడు పెద్దలకి పరిచారకులు మాత్రమే ఈ లక్షణాలు కాదు, ప్రతి విశ్వాసకి లక్షణాలు ఉండాలి. If every believer has this qualification, these qualities, how nice it would be. చూడండి, ప్రతి విశ్వాసకి యొక్క లక్షణాలు ఉంటే ఎంత బాగుంటది. We'll enjoy heaven upon the earth. భూమి మీదనే మనం పరలోకాన్ని అనుభవిస్తాం. So we must develop these characteristics. ఈ యొక్క లక్షణాలు మనము అభ్యాసం As I చేసుకోవాలి. said, it takes years.
30, 40 years, lifelong exercise. చూడండి, నేను చెప్పినట్లుగా కొన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు లేకపోతే జీవిత కాలం కూడా ఇది నేర్చుకోవాలి. You should have that desire. అయితే మనకు ఆ ఆశ, ఆ కోరిక ఉండాలి. Develop these qualities in our ఈ life. యొక్క లక్షణాలు నాలో పరిపక్వం అవ్వాలనే ఆశ ఉండాలి. Please read through 1 Timothy chapter 3. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం చదవండి. Also read through 18th chapter of Exodus, the passage which I told you to read. ఇప్పుడు చెప్పినటువంటి నిర్గమాకాండం 18వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క And also- వాక్య భాగాన్ని కూడా చదవండి. Numbers chapter 11. సంఖ్యాకాండం 11వ అధ్యాయం కూడా చదవండి. And we shall continue next. తర్వాత వారం మనం కొనసాగిస్తాం. May the Lord help us. ప్రభు మనకి సహాయం చేయను గాక.